హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో దాదాపు చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది. అందులో ఉద్యోగాలు చేసేవారు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు ఇలా అందరూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంక్ దానికి పెనాల్టీ ఛార్జీలను విధిస్తుంది. ఈ విధానం బ్యాంక్ ఖాతాదారులకు తలనొప్పిగా మారింది. అయితే ఈ విధానానికి చరమగీతం పాడటానికి ఆర్బీఐ సన్నద్ధమైంది. సేవింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు విధించే ఛార్జీలను నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. గతంలోనే ఈ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్ధతినే పాటిస్తున్నాయి. ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కస్టమర్ తన ఉద్యోగాన్ని మార్చుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. అప్పుడు మునుపటి అకౌంట్ లావాదేవీలు దాదాపు నిలిచిపోతాయి. లావాదేవీలు నిలిచిపోయిన తర్వాత బ్యాంక్ దానికి పెనాల్టీ విధిస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక నుండి మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే ఛార్జీలను నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.